2025లో గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ కాలేజీలో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియో స్కిప్ చేయకుండా జస్ట్ ఒక 3-4 మినిట్స్ అయితే ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ద్వారా నేను మీకు ఆల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. నా హానెస్ట్ రివ్యూ అయితే చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఈ కాలేజ్లో ఫస్ట్ ప్లేస్మెంట్స్ గురించి, అలాగే మనకి డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఈ కాలేజ్లో బాగుంటుందా బాగోదా, జాయిన్ అవ్వచ్చా జాయిన్ అవ్వకూడదా, ఈ డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజీలో ఉన్న మనకి డిపార్ట్మెంట్స్లో చూసుకుంటే ఇది స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మాటిక్స్. అంటే మనకు తెలిసిందే కంప్యూటర్ సైన్స్కి సంబంధించినట్టువే ఎక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి వాటి గురించి మాత్రమే చెప్తాను. సో మనకి ఫస్ట్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది, అలాగే సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏమీ లేదండి, అది కూడా కంప్యూటర్ సైన్సే. మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి ఎంత వాల్యూ ఉంటుందో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా అంతే వాల్యూ ఉంటుంది. ఒకవేళ మీకు అందులో సీట్ వస్తే హ్యాపీగా వెళ్ళండి, బాగుంటుంది. ఓకేనా, మీకు భయపడాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రాలేదే అని భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కనిపిస్తున్న సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ వచ్చినా, సిఎస్సి డేటా సైన్స్ వచ్చినా, సిఎస్సి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చినా, ఇందులో ఏది వచ్చినా సరే హ్యాపీగా వెళ్ళండి. ఎందుకంటే అవన్నీ సేమ్ ఒకటే, కాకపోతే కొంచెం ఒక 10-20% డిఫరెన్స్ ఉంటుంది. కంపెనీస్ మాత్రం ఈక్వల్గానే చూస్తుంది, అది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు చేయాల్సిందంతా ఏం లేదు, స్కిల్స్ మీద ఫోకస్ చేస్తే మీకు జాబ్ అయితే వస్తుందండి. ఈ కంపెనీస్కి రిక్రూటర్స్ కూడా వస్తూ ఉంటారు. సో మంచి మంచి కంపెనీస్ కూడా ఈ కాలేజ్కి వస్తూ ఉంటాయి. సో అక్కడ మీరు సెలెక్ట్ అయితే మీకు జాబ్ అయితే అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఈ కాలేజ్లో ఉన్న మనకి ప్లేస్మెంట్స్ గురించి అయితే చూపిస్తాను. సో ప్లేస్మెంట్స్లోకి ఒకసారి వెళ్ళినట్టయితే 2025కి సంబంధించి ప్లేస్మెంట్స్ ఇవి. ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ప్లేస్డ్ అని చూపిస్తున్నారు కదా. సో ఇక్కడ మనకి వాళ్ళ పేర్లు కూడా కనిపిస్తూ ఉంటాయి, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అని. సో రామ్ చరణ్ అంట. సో మనకి ఆటోడిస్క్ 41 LP హైయెస్ట్ ప్యాకేజ్ ఇది. 41 LPA హైయెస్ట్ ప్యాకేజ్. తర్వాత వచ్చేటప్పటికి 25 LPA పల్లవి కుమారి అంట. మళ్ళీ వచ్చి రితిక, సో 16 LPA. సో ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ద కంపెనీస్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చిన్నారు. సో చూడండి, సిఎస్సి ఐఓటి గుర్తుపెట్టుకోండి, సిఎస్సి ఐఓటి చదివిన అబ్బాయికి రామ్ చరణ్ 41 LPA సంపాదించాడు. 41 LPA. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే స్కిల్స్ మీద ఫోకస్ చేస్తే ఎందులోనో జాబ్ వస్తుంది. మీ ఇప్పుడు నిజం రియాలిటీ చెప్తున్నా, మీరు ఫస్ట్ ఇయర్ నుంచే స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. కాలేజీలో చెప్పేది ఒక ఎత్తు, కానీ మీరు నేర్చుకునేది ఇంకొక ఎత్తు. కంపెనీస్కి కావాల్సినట్టు కాలేజీలో చెప్పేది కాదు, కాలేజీలో చెప్పేది మీకు బేసిక్ తప్ప ఇంకేం పనికిరాదు. మీకు కావాల్సింది రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్, రియల్ వరల్డ్ చేయాలంటే మీ దగ్గర మంచి మంచి నాలెడ్జ్, స్కిల్స్, కమ్యూనికేషన్ ఉండాలి. ఓకేనా, సో మనకి కోడింగ్ లాంగ్వేజెస్ మీద బాగా పట్టుబట్టండి, ఫోకస్ చేయండి. అన్నీ నేర్చుకునేద్దామని చెప్పి ఏమీ నేర్చుకోకుండా ఉండకండి. ఎందుకంటే ఒక్కోటి నేర్చుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ పైథాన్ ఎత్తుకున్నారా, పైథాన్ మీద ఫోకస్ అయ్యండి, దాంట్లో ప్రో లెవెల్లోకి వెళ్ళిపోండి. మీకు 4 years టైం ఉంది. 4 years డైలీ 2 hours స్పెండ్ చేయండి, సరిపోతుంది. జస్ట్ 2 hours డైలీ స్పెండ్ చేస్తే సెట్ 4 yearsలో. తర్వాత వచ్చేటప్పటికి 25 LPA సిఎస్సి తను మాత్రం. ఇంకా ఐటీ నేను చెప్పాను కదా, ఎందులో చేరినా ఒకటే అండి. చూడండి 10 LPA. అలాగే సిఎస్సి ఏఐఎంఎల్ 10 LPA, సిఎస్సి ఏఐఎంఎల్ 10 LPA, సిఎస్సి ఐఓటి 10 LPA. ఐటీ మీ దగ్గర ఏం అవసరం లేదు, స్కిల్ ఉంటే చాలు. ఇప్పుడు కంపెనీస్ ఏమి మీరు ఏం చదువుతున్నారో తక్కువలో అని పట్టించుకో. ఒక 60% 70% ఉందా డిగ్రీలో కానీ బీటెక్లో కానీ, మీ దగ్గర మంచి స్కిల్ ఉందా తీసుకో జాబ్ అంటారు. అది సిచ్యువేషన్ ఇప్పుడు. కాబట్టి ఫోకస్ ఆన్ యువర్ స్కిల్స్ అండి, జాబ్ అయితే వస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు స్టూడెంట్ నేమ్స్, అలాగే వాళ్ళ ప్యాకేజెస్ అవన్నీ ఇక్కడైతే వీళ్ళైతే మెన్షన్ చేసినారు. సో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి. మీకు ఇంకా వేరే కాలేజెస్ రివ్యూస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ ఆ వీడియోస్ మీద అయితే చేస్తాను. ఉంటానండి. వీడియో అయితే చూసినందుకు థ్యాంక్స్.